నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. బోర్డు మీద మీరు ఆల్రెడీ రాశారు శని వక్రగతి, అదే వక్ర దృష్టి అంటే మారట్లేదు, రాశి మారట్లేదు కదా. లేదు. అదే ఆ కన్ఫర్మేషన్ కోసం, ఎందుకంటే అన్ని ఛానల్లో కూడా శని భగవానుడు వక్రం వస్తున్నాడు, వక్రం అంటే వక్రం అయితే ఏంది, మొత్తం రాశి వక్ర మారట్లేదు. దృష్ట్యా లేదా వక్రము కంప్లీట్ గా ఆ యొక్క గ్రహము రావడం జరుగుతున్నదా అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా అంటే 139 రోజులు వక్రగతిలోనే ఉంటారా? అవునమ్మా. రైట్. సో మరి ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అట్లాగే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే, ఇత్యాది విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారి మీ ద్వారా. ఈ యొక్క శని వక్ర దృష్టి అనేటువంటిది ఏమిటి అంటే, ఉమ్, మనమే ఇప్పుడు కరెక్ట్ గా ఎట్లయితే కూర్చొని ఉన్నామో మన స్థానం నుండి ఎన్ని వైపులా మనం చూడగలుగుతాం. ఉమ్, పైకి కావచ్చు, ఇటు పక్కల చూడగలుగుతాం. కంప్లీట్ బ్యాక్ అంటే కొంత టర్న్ 3 గంట అట్లా చూడొచ్చు మనం. ఉన్నారా? ఆ, అలా కాస్త టర్న్ అయి ఈ యొక్క కుంభంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఈ యొక్క మకరం వైపుగా కూడా చూపు అనేటువంటిది మళ్ళింది. అంతే, ఇక్కడ మకరం వైపుగా దృష్టి రావడం జరిగింది. మరి దాని వలన ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక ఏదో ఎక్కడికో అంటే బయట దేశాలకు వెళ్ళేటువంటి సందర్భంలో, లేదా ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో అయినా ఒక హాఫ్ అన్ అవర్ కంటే మనం ముందే ఉండాలి అని చెప్పి, ఆ యొక్క ఫ్లైట్ టైం కన్నా మనము ఈ యొక్క ఎగ్జామ్ రాసే టైం కన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు, బోర్డింగ్ టైం ఒక 1 అవర్ ముందైనా అక్కడికి ఉండాలి అని చెప్పి మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నాము. అవును. ఖచ్చితంగా వెళ్తారు అందరూ కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య ఇంకొక 40 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ సమయం ఉంది, ఓకే అనుకునే సందర్భంలో హాల్ టికెట్ మర్చిపోయాం, లేదా ఇక్కడ ఫ్లైట్ టికెట్ మర్చిపోయాం. ఎంత స్పీడ్గా వచ్చి ఎంత స్పీడ్గా వెళ్ళాలి, అసలు సమయం సరిపోదు కూడా. సరిపోదు అనేది కాదు, కానీ చాలా స్పీడ్గా వచ్చి వెళ్ళాలి. అవును. ఉదాహరణకు అయ్యో అవును. ఓ 5 నిజం. నిమిషాలు అటో ఇటో అవును. మేబీ ఫ్లైట్ దొరకవచ్చును, దొరకక. లేదా ఇక్కడ ఎగ్జామ్ రాసే సందర్భం ఉండవచ్చును, ఏదైనా కావచ్చును, ఇన్విజిలేటర్ వారు రమ్మనవచ్చును, ఏదైనా కావచ్చును. ఎట్ ద సేమ్ టైం అదే విధంగా శని భగవానుడు ఇప్పుడు వస్తున్నాడు, మకరం వైపుకు దృష్టి మళ్ళింది. మరి దీని వలన ఎవరికి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసేదానికన్నా ముందు మీరు ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. మీ జాతకములో శని భగవానుడు వక్రం ఉంటే, లేదా ఎట్ ద సేమ్ ప్లేస్లో ఎట్ ద సేమ్ టైం మీకు ఆ దశ నడుస్తూ ఉన్నా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. విన్నారా? ఈ విషయాన్ని గమనించుకోండి. మీ జాతకంలో శనేశ్వరుడు ఎక్కడున్నాడు, నీచబడ్డాడా, ఉచ్చబొందున్నాడా, ఇలాంటివి అయితే తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి. విన్నారా? మరి ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. తుల, వృశ్చిక, ధనస్సు రాశి వారికి శని వక్ర దృష్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనుకోవచ్చు మురళి గారు? తప్పకుండా అమ్మా. తులారాశి వారికి వచ్చేసి పంచమ స్థానంలో నుండి 4వ స్థానాన్ని చూడడం జరుగుతున్నది కనుక వీరు సంవత్సరంన్నర క్రితము ఇల్లు కొనాలి అనేటువంటి ఆలోచన కానీ, లేదా పిల్లల వివాహం జరిపించాలి అని అనుకున్న ఇలాంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు శుభంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గృహ నిర్మాణం కోసము మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అనుకుంటే గృహానికి సంబంధించినటువంటి అడ్వాన్స్ పెట్టడం కానీ, లేదా ఏదైనా అపార్ట్మెంట్ తీసుకోవడం కానీ, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా సద్దుమణిగా అయ్యేటువంటి పరిస్థితులు కానీ, ఇలా తప్పకుండా కూడా, ఎందుకంటే ఇవి ఆల్రెడీ శని మూలకంగా బాధించినటువంటి రాశులకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తాడు. మిథున రాశిని గత 2-3 ఏళ్ళు బాధించాడు మన అష్టమ శని మూలకంగా. మళ్ళా అష్టమ శని రావడం చేత అప్పుడు చేసినటువంటి ఏవైతే బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నాయో వాటిని గుడ్ ఈవెంట్గా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తులారాశి వారికి కూడా స్థానచలనం మాత్రం మస్ట్. ఇల్లు చేంజ్ కానీ, హౌస్ రిలేటెడ్ కానీ, వీరి అమ్మగారికి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఆర్ అక్షరం మీద ఉండేటువంటి వారు
చిత్తా నక్షత్రం వారు జనరల్గా ఈ యొక్క రా అక్షరం మీద పేరు పెట్టుకునేటువంటి వారు. వీరికి వీరి అమ్మగారికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ లేదా గృహకి సంబంధించి స్థాన చలనాలు అయితే ఉన్నాయి. విన్నారా? ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. కొంత ఓపికగా మాత్రం ఉండండి ఈ 3 నెలలు. నెక్స్ట్ వచ్చేసి మనకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనికి రాబోయే ముందు వీరికి ఒక సముద్రాన్ని చూపించాడు. ఇది మాత్రం మస్ట్. 20 మనకు సుమారుగా కూడా మార్చి నుండి ఈ యొక్క నవంబర్ డిసెంబర్ వరకు కూడా అద్భుతమైనటువంటి డబ్బు వీరికి చూపెట్టాడు. డబ్బు కావచ్చును లేదా మంచి ఉద్యోగం కానీ మంచి యోగం ఉండే. అప్పుడు 21 నుండి ఏకదం వీరిని పాపం చాలా డౌన్ఫాల్ చేశాడు. 21, 22, 23. ఇక ఇప్పుడు గురుగ్రహము సప్తమాది రావడం చేత ఎంతో కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంది. ఇప్పుడు ఈ యొక్క శని వక్ర దృష్టి వలన మరలా ఈ యొక్క 100 రోజులు మీకు అద్భుతం. ఈ 100 రోజుల పండుగ. ఈ నెల 100 రోజులలో ఆల్రెడీ 30 రోజులు తీసేయండి. 1 మంత్ అంటే ఒక 30 రోజులు తీసేసినా కూడా 100 రోజులలో ముందు 15 రోజులు కానీ చివరి 15 రోజులు తీసివేసినా కూడా మధ్యలో ఉండేటువంటి 100 డేస్ ఖచ్చితంగా కూడా మీకు ఏదో ఒక జాక్పాట్ అయితే తగిలేటువంటి పరిస్థితి అయితే ఉంది వృశ్చిక రాశి వారికి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎట్ ద సేమ్ టైం మీ తమ్మునితో కానీ చెల్లెలతో కానీ ఏదో ఒక అండర్స్టాండింగ్ విషయంలో పోవడం కానీ లేదా అండర్స్టాండింగ్ విషయంలో రావడం కానీ ఏమైనా సహాయం చేయడం కానీ ఇవి కూడా ఉంటుంది. ఇక ధనస్సు. మరి ధనస్సు రాశి వారికి 2016 నుండి 2021 దాకా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. 2016 నుండి 21 వరకు కూడా. ఎందుకంటే ఈ యొక్క శనైశ్వరుడు ఏలినాటి శని ఇక్కడ ప్రారంభమై ఇక్కడ మధ్యలోకి వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోయినటువంటి పరిస్థితులు. ఈ యొక్క 3 రాశులు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మళ్ళీ 2వ స్థానం వైపు రావడం జరిగింది. 2వ స్థానం వైపుగా కూడా దృష్టి ఉంది కనుక 2వ స్థానము అంటే కొంత ఏలినాడు శనికి సంబంధించింది ఇబ్బందుల నుండి ఈ యొక్క గురువు మీ కారులో ఉండడం చేత గురు బలము పోయింది కనుక శనేశ్వరుడు మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో ల్యాండ్ అమ్మిండ్రు ఆ ధనం ఇరుక్కొని పోయినవి లేదా ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేశారనుకుందాం మరొకటి కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కలిసి వచ్చేటువంటి కాలానికి నడిచి వచ్చే కొడుకు ఉన్నట్టుగా ఈ యొక్క శని భగవానుడు మీకు మంచి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు మీ జాతకంలో శనేశ్వరుడు బాగుంటేనే. మీ జాతకంలో కనుక శని భగవానుడు వక్రం ఉన్నా సరైనటువంటి స్థానంలో లేకున్నా శని సూర్యుడు ఇద్దరూ పరస్పరం చూసుకున్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే ఖచ్చితంగా కూడా ఉంటాయి. కనుక ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా జాతక పరిశోధన అనేటువంటిది మస్ట్. ధనస్సు అని కాదు, అసలు అన్ని రాశుల వారు కూడా. ఎందుకంటే ఇప్పుడు అవసరం. ఇప్పుడు మీరు ఎక్కడో తొందరపడి అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం కానీ ఏదో తొందరపడి టెంప్ట్ అవి కారు కొనడం కానీ వాటిని కారు తీయాలని కారు కొంటా అని కానీ ఈ 3 నెలల తర్వాత మీకు దాని మీద అవసరం ఉండదు లేదా ఇబ్బంది పడతారు. ఇలాంటివి ఉంటాయి కొన్ని టెంప్ట్ అయ్యి అటువంటి పనులు. వివాహానికి ఒప్పుకోవడం లేదు, నేను తీసుకోపోయి పెళ్లి చేసుకుంటా. 3 నెలల తర్వాత సీను సితార అయితే జాగ్రత్త. ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి? ఆవ నూనెనే అందరికి కూడా శని వక్రం వచ్చినప్పుడు కేవలం ఒకటి ఆవ నూనెతో మాత్రమే దీపారాధన అందరికీ పనికి వచ్చేది. లేదు అనుకుంటే మనం కేవలం 2500కే చేస్తున్న హోమము అందరికీ తెలుసు, ప్రతి వీడియోలో కూడా చెప్పాను. 2500కే హోమము హ్యాపీగా తిలకించవచ్చు. పరిహారం అయితే రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపారాధన చేయమంటున్నారు శనివారం. ఈ రాశుల వాళ్ళు కూడా ఖచ్చితంగా చేసుకుంటూ శని నుంచి మంచి ఫలితాలే పొందాలి వీళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర కుంభ మీన రాశుల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.